హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి ఎంసీఏ సెమిస్టర్ 1 లో న్యూ సిలబస్ వారు ఎవరైతే ఉన్నారో డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ C++. సో మీరు డెఫినెట్ గా అయితే మీరు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఇవి మాత్రం మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. ఇందులో ఓన్లీ నేను లాంగ్ ఆన్సర్స్ మటుకే చెప్తాను అనమాట. సో షార్ట్ ఆన్సర్స్ అనేవి మీరు ఓన్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి లాంగ్ ఆన్సర్స్ లో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చెప్తాను. సో యూనిట్ 1 నేమ్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అండ్ C++ క్లాసెస్ పాయింటర్స్ అండ్ అరేస్ బేస్డ్ లిస్ట్స్. ఇదైతే ఉంటది అనమాట మనకి ఫస్ట్ యూనిట్ లో. సో కాన్సెప్ట్స్ మొత్తం ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చాను. ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ లో మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ మీద అయితే మనకి క్వశ్చన్ పేపర్ ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. ఈజీగా ఇస్తే మాత్రం, సింపుల్ గా ఇస్తే క్వశ్చన్ పేపర్ అనేది ఏదైనా టిపికల్ గా ఇస్తే మాత్రం 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో వేరియబుల్ కానివ్వండి, కాంప్లెక్స్ నెంబర్ యూజింగ్ క్లాసెస్ కానివ్వండి, ఏదైనా కానీ మీరు ప్రోగ్రామ్ అనేది డెఫినెట్ గా అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ కూడా మీరు ప్రోగ్రామ్ అయితే డెఫినెట్ గా C++ లో 1 పేజ్ ప్రోగ్రామ్ అనేది కన్ఫర్మ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. అలాగే కన్స్ట్రక్టర్ అలాగే డిస్ట్రక్టర్ ఏదైనా ఇచ్చే ఛాన్స్ అనేది రేర్ గా ఉంటుంది. కన్ఫర్మ్ గా మనకి ఫస్ట్ క్వశ్చన్ అలాగే 4-5 క్వశ్చన్స్ లోంచే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్ఫర్మ్ గా ఈ 3 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే కన్స్ట్రక్టర్ అలాగే డిస్ట్రక్టర్ ఇది కూడా మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది, ఒకవేళ ఏదైనా ఇచ్చినా గానీ. సో కాబట్టి ఈ 5 క్వశ్చన్స్ అనేవి మీరు మాక్సిమం ప్రిపేర్ అవడానికి అయితే ట్రై చేయండి. టైం లేకపోతే మాత్రం డెఫినెట్ గా ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ ఈ మాత్రం డెఫినెట్ గా అయితే మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది యూనిట్ 1 లో. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. యూనిట్ 2 వచ్చేసి మనకి లింక్డ్ లిస్ట్ అలాగే రికర్షన్ అండ్ సెర్చ్ ఆల్గరిథమ్స్. ఇందులో మనకి టోటల్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో కూడా. కాకపోతే మనకి లింక్డ్ లిస్ట్ మీద కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. అది సింగిల్ లింక్డ్ లిస్టా డబుల్ లింక్డ్ లిస్టా అనేది చెప్పలేము. కన్ఫర్మ్ అయితే మనకి డబుల్ లింక్డ్ లిస్ట్ మీద ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి లింక్డ్ లిస్ట్ అండ్ ఇట్స్ టైప్స్ అనేది మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఎన్క్యూస్ ప్రాబ్లం అనేది డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో ప్రతిదానికి ప్రోగ్రామ్ అనేది కన్ఫర్మ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే సెర్చ్ అండ్ టైప్స్, బైనరీ సెర్చ్ కానివ్వండి, లీనియర్ సెర్చ్ కానివ్వండి, సో డెఫినెట్ గా అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే హ్యాష్ టేబుల్ కూడా మీరు అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో కాబట్టి డెఫినెట్ గా ఈ 4 క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది యూనిట్ 2 లింక్డ్ లిస్ట్, రికర్షన్ అండ్ సెర్చ్ అల్గారిథమ్స్ లో. సో కన్ఫర్మ్ అయితే మీరు డెఫినెట్ గా అయితే లింక్డ్ లిస్ట్ అనేది అసలు మిస్ చేయొద్దు. సో డెఫినెట్ క్వశ్చన్ అనమాట మనకి లింక్డ్ లిస్ట్ అనేది. ఎన్క్యూన్స్ ప్రాబ్లమ్స్ విత్ బ్యాక్ ట్రాకింగ్, అలాగే సెర్చ్ అండ్ టైప్స్, అలాగే హ్యాషింగ్ ఈ మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి యూనిట్ 2 లో. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 స్టాక్స్, క్యూస్ అండ్ సార్టింగ్ అల్గారిథమ్స్. ఇందులో మనకి స్టాక్స్ అండ్ ఇట్స్ ఆపరేషన్స్ అలాగే క్యూ అండ్ ఇట్స్ ఆపరేషన్స్. సో ఇవి మాత్రం ఇచ్చే ఛాన్స్ అనేది 100% అయితే ఉంటుందన్నమాట. స్టాక్స్, క్యూస్ మీద కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. అలాగే సర్చింగ్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. మాక్సిమం మెర్జ్ సార్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సార్టింగ్ లో. సో కాబట్టి డెఫినెట్ గా 4th క్వశ్చన్ నుంచి మెర్జ్ సార్ట్ అనేది డెఫినెట్ అయితే మీరు నేర్చుకోండి. అలాగే ప్రియారిటీ క్యూ కూడా మనకి డెఫినెట్ గా అయితే ఇంపార్టెంటే. సో కాబట్టి క్యూస్ లోంచి మనకి డైరెక్ట్ క్యూ అడగచ్చు లేదా ప్రియారిటీ క్యూస్ అయినా అడగచ్చు అనమాట. కాబట్టి డెఫినెట్ గా అయితే మీరు స్టాక్స్, క్యూస్, ప్రియారిటీ క్యూస్ కూడా మీరు నేర్చుకోవాల్సింది. ఓన్లీ 4 క్వశ్చన్స్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి డెఫినెట్ గా అయితే మీరు కన్ఫర్మ్ గా ఈ 4 క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వండి. టైం లేకపోతే మాత్రం డెఫినెట్ గా స్టాక్స్, క్యూస్ అలాగే సార్టింగ్ అనేది మీరు డెఫినెట్ గా అయితే నేర్చుకోండి యూనిట్ 3 నుంచి. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ట్రీస్ అండ్ గ్రాఫ్స్ లో మనకి ట్రీ ట్రావర్సల్ అలాగే గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ అనేది డెఫినెట్ గా అయితే ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి బైనరీ ట్రీ ట్రావర్సల్ అలాగే గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ కన్ఫర్మ్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట లాంగ్ ఆన్సర్స్ లో. అలాగే మినిమం స్పానింగ్ ట్రీ అల్గారిథమ్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి దానికి మీరు ఆల్రెడీ చెప్పాను కదా, ప్రోగ్రామ్ అనేది కన్ఫర్మ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట యూనిట్ 4 నుంచి కూడా. సో కాబట్టి బైనరీ ట్రీ ట్రావర్సల్ అలాగే గ్రాఫ్ ట్రావర్సల్ టెక్నిక్స్ అలాగే మినిమం స్పానింగ్ ట్రీ అల్గారిథమ్స్ ఈ మాత్రం మీరు డెఫినెట్ గా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది విత్ ప్రోగ్రామ్. అలాగే మీకు డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ కూడా మీరు గ్రాఫ్ ట్రావర్సల్ లో మీకు బాక్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో గ్రాఫ్ కూడా మీరు గీయాల్సి ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే వాటికి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకున్నా అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. ఎంసీఏ ఫస్ట్ సెమ్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ కి సో ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్ గా అయితే ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. లో కాస్ట్ లో మీకు సెండ్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.